తిరుపతిలో హైటబ్ కానీ ఇప్పుడు అభివృద్ధి అంటారు, నెక్స్ట్ గెలిస్తే ఇంక ఎలాంటి అభివృద్ధి చేసి చూపిస్తారు తిరుపతి ప్రజలకి? అంటే తిరుపతి అభివృద్ధి ఒకటి ఉంది, ఇంకోటి ఏమంటే అసాంఘిక శక్తి కార్యక్రమాలు కూడా తిరుపతిలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అదొకటి. కొద్దిగా డ్రగ్స్ ప్రతి మీటింగ్ సార్, ఒక్క నిమిషం సార్, డ్రగ్స్ కూడా తిరుపతిలో ఎక్కువ వెదజల్లుతుంది అనేది కూడా ఒక ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది. సో వీటన్నిటిని ఎలా అరికడతారు? ఇంకోటి నేర రహిత ప్రాంతం కూడా తిరుపతి తీర్చిదిద్దుతాము అంటున్నారు. సో ఇవి ఎలా సాధ్యము, ఇవి ఎలా సాధ్యం అవుతాయి, ఎలా సాధ్యపరుస్తారు? ఇప్పుడు తిరుపతి ప్రజలకు ఇది మీ ద్వారా తెలియజేయాలి. మీరు గతంలో మీరు తీసుకుంటే ఇప్పుడు సాధారణంగానే గతంలో యువతకి ఈ డ్రగ్ అడిక్షన్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను కూడా కాలేజీల ద్వారా అభినయ్ గారు నిర్వహించడం జరిగింది 10 సంవత్సరాల క్రితమే. అంటే దాని ద్వారా వచ్చేటువంటి దుష్ప్రభావాలపైన వీటిపైన అన్నిటిపైన కూడా వాటికి డ్రగ్ సంబంధించినటువంటి వీటిని ఆ కార్యక్రమాలని నిర్వహించడము ఒకటి. రెండవది, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైతే నేరాలు ఇవన్నీ కూడా ఉన్నాయో వాటిని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి దాంతోపాటు మీరు అడిగినటువంటి మరొక ప్రశ్న ఏదైతే తిరుపతిలో ఇవన్నీ కూడా సాధ్యమా, శక్తి కార్యక్రమాలు కావచ్చు, అదే ఇవన్నీ కూడా ఎప్పుడు వీటిలన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి నెంబర్ 1 నగరంగా, ఒక పరిశుభ్రమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలన్నటువంటి అభినయ్ యొక్క సంకల్పం. దానికి సంబంధించి మీకు ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లోనూ అభినయ్ అనేటువంటి వ్యక్తి మీకు సుస్పష్టంగా చెప్తూనే ఉన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, రోడ్లు విస్తరించటము, రోడ్లని విస్తరింప చేయటము, దాంతోపాటు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటము, పోలీస్ వ్యవస్థని చాలా పటిష్టం చేయటము, ఇవి ఎక్కడెక్కడ నుంచి అయితే వస్తున్నాయో వాటిని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయటం. గతానికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది. దీనిపైన ఆల్రెడీ కరుణాకర్ రెడ్డి గారు ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని వచ్చి ఎక్కడెక్కడైతే ఈ గంజాయి ఇలాంటివి ఉన్నాయో వాటిపైన కూడా చాలా పెద్ద డ్రైవ్స్ చేసి వాళ్ళందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఆయన పైన కూడా ఇచ్చలవిడిగా తిరుపతిలో ఉంది. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో కూడా బర్త్డే పార్టీలని రోడ్ల మీద నైట్లో ఎంతో మంది తిరుపతికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, యాత్రికులు కావచ్చు, సో ఎవరైనా కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఇవి జరిగినాయి కదా, వీటి గురించి ఏమంటారు? చూడండి, ఇప్పుడు ఎక్కడో జరిగినటువంటి 1-2ని మనపైన ఆపాదించడం అనేటువంటిది సరైంది కాదు. ఆయన నిర్మూలించాలా, ఈ తిరుపతి నగరంలో చాలా రాష్ట్రంలోనే నెంబర్ 1 నగరంగా తయారు చేయాలా, ఈ తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని ఒక మహానగరంగా, ఒక దివ్యక్షేత్రంగా తయారు చేయాలన్నటువంటిది అభినయ్ యొక్క లక్ష్యం. దానికి సంబంధించినటువంటి ప్రతి అంశము కూడా మనకు పాంప్లెట్ ద్వారానో ఆల్రెడీ చేసి చూపించి ప్రతి మీటింగ్లోనూ అభినయ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కనుక అవన్నీ కూడా జరుగుతాయి, అందులోనూ ఇబ్బంది ఏం లేదు. ఈసారి మేము అధికారంలోకి వస్తే నేర రహిత ప్రాంతంగానే చేసి చూపిస్తాము, పూర్తిగా అరికట్టేస్తాం నేరాన్ని, డ్రగ్స్ అరికడతామంటా అంటారు. ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదండి, అది ఎప్పటి నుంచో దానిపైన జరుగుతుంది. బర్త్డే పార్టీలు ఎలా చూడాలి రోడ్డు మీద? వాటిపైన కూడా పోలీస్ వాళ్ళు చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, చాలా గట్టిగా కేసులు పెడుతున్నారు. దానిపైన కూడా ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇదేదో మెయిన్ ప్రధానమైనటువంటి రోడ్లలో కాకుండా ఎవరైతే ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో ఈ ఇంటర్నల్ రోడ్స్లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు అనేటువంటిది అక్కడ చేయడం జరుగుతుంది. ఈ సీసీ కెమెరాలు ఇంటర్నల్ రోడ్స్ అంటే ఇప్పుడు మన ఏరియాస్ ఉంటాయి, ఈ కాలనీలలో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా సీసీ కెమెరాలు అన్నవి ఏదైనా ఒక చిన్నపాటి సంఘటన జరిగితే ఇమీడియట్గా క్యాప్ చేసేది. అంటే సీసీ కెమెరాలు అంటే కేవలం ఒక చిన్నపాటి సీసీ కెమెరాలు కాదు, చాలా హై టెక్నాలజీతో కూడుకున్నటువంటి హెచ్డి టెక్నాలజీతో కూడుకున్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా పోలీసింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేసి ఇమీడియట్గా ఎక్కడైనా నేరం జరిగితే క్యాచ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అంటే ఏదైనా సీసీ కెమెరాలు అంటే మనం మెయిన్ ప్రధానమైనటువంటి దారుల్లోనే కాకుండా వేరే దగ్గర కూడా ఉండే విధంగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.